మీరు ట్రేడింగ్లో కొత్తవారా? ఇండికేటర్స్ అర్థం కావడం లేదా? కాంప్లెక్స్ స్ట్రాటజీస్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈరోజు నేను చెప్పబోయే స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది నో బ్రెయినర్ స్ట్రాటజీ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ స్ట్రాటజీ కూడా 100% పనిచేయదు. రిస్క్ మేనేజ్మెంట్ ఉంటేనే మీరు మార్కెట్లో లాంగ్ టర్మ్ సర్వైవ్ అవుతారు. సో మన ఫస్ట్ రూల్ ఏంటంటే, మధ్యాహ్నం, ఇది మిడ్ డే మార్కెట్ అన్నట్టు, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే 15 మినిట్స్ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. ఆ క్యాండిల్ యొక్క హై అండ్ లోని మార్క్ చేయండి. ఇక నుంచి మన ఎంట్రీ ఈ లెవెల్స్ ఆధారంగానే ఉంటుంది. సో ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసింది అనుకోండి, మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. లో బ్రేక్ చేసింది అనుకోండి, సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా అదే క్యాండిల్కి ఆపోజిట్ సైడ్ని మనం ఉపయోగించండి. సో రూల్స్ సింపుల్గా ఉంటాయి, ఎగ్జిక్యూషన్ మాత్రం డిసిప్లిన్ చేయాలి. సో ఇది ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే చేయండి. మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే చిన్న చిన్న ఫేక్ బ్రేక్అవుట్స్ ఎక్కువ వస్తాయి. సో అలాంటి రోజుల్లో ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా ఒక మంచి డెసిషన్. ఇంకోటి ఏంటంటే, డోజీ క్యాండిల్ వస్తుంది కదా, 12 PM డోజీ క్యాండిల్ అయితే ఆ రోజు ఈ స్ట్రాటజీని స్కిప్ చేయండి. ఎందుకంటే డోజీ అంటేనే మార్కెట్లో అన్సర్టనిటీ, క్లియర్ డైరెక్షన్ లేకపోతే ప్రాబబిలిటీ కూడా తగ్గుతుంది. ఇంకోటి క్యాండిల్ బాడీ. సో క్యాండిల్ బాడీ కనీసం మనకు 50 to 60% వరకు ఉండాలి. సో బాడీ స్ట్రాంగ్గా ఉంటేనే బయ్యర్స్ లేదా సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారని అర్థం. చిన్న బాడీ ఉంటే క్యాండిల్స్పై ట్రేడ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్, కౌంటర్ ట్రేడ్. ఒకవేళ మీకు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఆపోజిట్ డైరెక్షన్లో మనం కౌంటర్ ట్రేడ్ అవకాశం రావచ్చు. కానీ బ్లైండ్గా ఎంట్రీ తీసుకోవద్దు. రూల్స్ ప్రకారం మాత్రమే కౌంటర్ ట్రేడ్ చేయాలి. సో మీకు స్టాప్ లాస్ హిట్ అయితే మీకు ఆ రోజు కనుక డౌన్ ట్రెండ్ ఉన్న చేసిన కౌంటర్ ట్రేడ్లు తీసుకోవచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో. రిస్క్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ స్ట్రాటజీ కూడా 100% పనిచేయదన్న కదా. సో లాసెస్ రావడం అనేది ట్రేడింగ్లో సహజం. అయితే మీరు స్ట్రిక్ట్గా రిస్క్ మేనేజ్మెంటు, పొజిషన్ సైజింగ్ అనేది ఎప్పుడు ఫాలో కావాలి. ఇది లేకపోతే మంచి స్ట్రాటజీ కూడా లాస్ స్ట్రాటజీగా మారిపోతుంది. ఒక ట్రేడర్ సక్సెస్ కావాలంటే రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఒక్క ట్రేడ్లో మీ క్యాపిటల్ చిన్న పర్సెంటేజ్ మాత్రమే రిస్క్ చేయండి. ఇంకోటి, బ్యాక్ టెస్టింగ్. ఈ వీడియో చూసిన వెంటనే మీ రియల్ మనీతో ట్రేడ్ చేయకండి. ముందుగా ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ తరోగా చేయండి. కనీసం 6 months 6 నెలలు పేపర్ ట్రేడ్ చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే రియల్ మనీతో స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము మీకు చార్ట్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఇది కొన్ని ట్రెండింగ్ హై మొమెంటమ్ స్టాక్స్ మీరు ఏదైతే ఐడెంటిఫై చేస్తారో దాంట్లో బాగా పనిచేస్తుంది. సో అందుకనే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఇది మనం ఏమనుకున్నాము, క్యాండిల్స్ చేద్దాం. ఇది 0.10 ఫిగర్. సో ఇది డిఫైనర్జ్ వాళ్ళది డిమాట్ అకౌంట్. ఇక్కడ మీరు చూడండి ఎన్ని చార్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనము క్యాండిల్స్ సెలెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలామందికి క్యాండిల్ స్టిక్స్ అలవాటు కాబట్టి నేను ఈ క్యాండిల్ స్టిక్స్లో చెప్తున్నాను. తర్వాత ఏమనుకున్నాం, 15 minutes కదా, డైలీలో ఉంది. ఇది 15 minutes చేసినాం. సో ఒక క్యాండిల్ వచ్చి 15 minutes. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఏది కూడా ఏ స్టాక్స్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇక్కడ నేను ఒక కొత్త వాళ్ళకు, న్యూ ట్రేడర్స్కి సింపుల్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు స్టాక్స్ చూడకండి. సో స్ట్రాంగ్ డిస్క్లైమర్, మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఏ స్టాక్స్లో పనిచేస్తుందో ఆ స్టాక్స్లో మాత్రమే మీరు ఇది ట్రై చేయండి. ఓకే, సో 15 minutes 12 minutes క్యాండిల్ ఉందిగా, బాడీ చూడండి బాగుందిగా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా, ఇది 12 కదా, ఈ హైలో మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ మీరు సెల్ తీసుకొని చూడండి రిలయన్స్ ఎట్లా పడిపోయిందో. నిన్ననే ఇది 25th. సో 12 PM క్యాండిల్ అన్నా కదా, 12 PM అంటే మీకు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, క్యాండిల్ క్లోజ్ అయ్యేది 15 minutes తర్వాత, అంటే 12:15కి ఈ క్యాండిల్లో మీకు ఎంట్రీ వచ్చింది.
ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వచ్చింది ఎంట్రీ మీకు. హై బ్రేక్ అయిందా? కాలేదు. అక్కడి నుంచి మార్కెట్ పడ్డది. సో సింపుల్గా ఇలా మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. ఇది ఇంట్రాడేనే మాత్రమే ఇది. ఓకే, నెక్స్ట్ డే చూద్దాం. సో ఇది 12 PM. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అయిపోయింది, పైకి వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ చూడండి, ఇది డోజీ వచ్చింది, కింద పడ్డది, అయినా కూడా డోజీని మనం అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తే డోజీ ఉంది కాబట్టి ఇది అవాయిడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో తీసుకుందాం, సన్ ఫార్మా. ర్యాండమ్గా తీసుకున్నాను స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్. ఇక్కడ చూడండి 12 PM ఉంది కదా, 12 PMని చూడండి, లో హై రెండు మార్క్ చేసుకున్నారు కదా. ఇక్కడ లోకి బ్రేక్ అవుట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ అంటారు. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా పడ్డదు. ఇక్కడ ఎంట్రీ దొరికింది మీకు, ఇక్కడ నుంచి ఫాల్ అయిపోయింది. సో ఇంట్రాడేలో ఇంత మూమెంట్ చాలు మీకు. సో ఇంట్రాడేలో మీకు అంత ఎక్కువ పాయింట్స్ రావు, బట్ ఇది కొత్త వాళ్ళకు సింపుల్గా ఇండికేటర్స్ లేకుండా ఓన్లీ ప్రైస్ యాక్షన్, సింపుల్ స్ట్రాటజీ అన్నట్టు ఇది. సో ఇంకో రోజు చూద్దాం. ఇది 12 PM. సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇది 12 PM. ఇక్కడ లో, ఇది హై. ఓకే, సో హై బ్రేక్అవుట్ కాలే, ఇది బ్రేక్ డౌన్ అయింది, ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో రోజు చూద్దాం. ఇక్కడ 12 PM చూడండి. సో నేను హై మార్క్ చేస్తున్నా, ఇది బ్రేక్ అయింది, అక్కడి నుంచి చూడండి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. సో ఇంకో స్టాక్ చూద్దాం మనం, బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. సో బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను, స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత మీకు స్టాప్ లాస్ హిట్ అయితే కౌంటర్ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది కదా, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇక్కడ లో. సారీ, ఇది 12 PM. అనేది డిలీట్ చేస్తున్నాను. 12 PM క్యాండిల్ ఇది. సో ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయింది, కొంచెమే హిట్ అయింది, అంటే ఓపెన్ అయిపోయి కిందికి వచ్చేసింది కదా. కౌంటర్ ట్రేడ్ చూడండి, ఆపోజిట్ సైడ్ ఎలా వెళ్ళింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కౌంటర్ ట్రేడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎట్లా ఫాలో అయిపోయిందో, నిన్ననే ఇది కూడా. సో బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ హై మూమెంటమ్ స్టాక్స్ అన్నట్టు. సో ఇంకో రోజు చూద్దాం. ఇది 12 PM. ఇక్కడ మీకు ఇక్కడ కూడా చూడండి హై బ్రేక్ అయ్యి కొంచెం వచ్చింది. సో ఇంకొకటి టీసీఎస్ చూడండి, నిన్న ఇది 12 PM కదా. ఈ క్యాండిల్ హై ఇది, లో ఇది. క్యాండిల్ లో ఇచ్చేసింది, ఇక్కడ ఎంట్రీ దొరికింది మీకు, ఇక్కడ నుంచి మొత్తం ఫాల్ అయిపోయింది. ఓకే, సో ఇంట్రాడేలో ఇంత మూమెంట్ వచ్చింది కదా, ఇది చాలా తక్కువ అనుకుంటున్నారు, ఇది మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది సైడ్ వేస్ మార్కెట్లో చూపిస్తా, ఒక్కోసారి పని చేయదు మీకు. ఇంకా డోజీ వచ్చింది కదా, ఇక్కడ నేను అవాయిడ్ చేస్తున్నాను. అది పైకి వెళ్ళినా కూడా మనం తీసుకోము. ఇక్కడ డోజీ వచ్చింది చూడండి, అవాయిడ్. ఈ క్యాండిల్ చూసారా, చిన్న క్యాండిల్.
ఇక్కడ కూడా డోజీ వచ్చింది. సో కింద పడ్డా సరే మనం తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి, ఇది హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయింది. అక్కడ నుంచి లోల ఇక్కడ ఇక్కడ కింద పెట్టుకున్నా సరే టచ్ అయినట్టు అనిపిస్తుంది స్టాప్ లాస్. బట్ అక్కడ నుంచి చూడండి ఎట్లా వెళ్ళింది. సో ఏది కూడా ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. సో ఇంకా ఇక్కడ అదాని ఎంటర్ప్రైజ్ చూడండి. అదాని ఎంటర్ప్రైజ్ ఇది 12 PM కదా. అదాని ఎంటర్ప్రైజ్ చూడండి, ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నుంచి ఫాలో అయిపోయింది. సో ఇంకో రోజు చూస్తే మనకు ఇది డోజీ వచ్చింది, నేను అవాయిడ్ చేస్తున్నాను. సో దానిలా అంతా మనకు పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఆప్షన్స్ ట్రేడర్స్ చాలామంది చేస్తుంటారు కదా. మనం ఇండెక్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50. సో నిఫ్టీ 50లో చూద్దాము. ఇక్కడ డోజీ వచ్చింది, బట్ బ్యూటిఫుల్గా ఇక్కడ చూడండి మార్కెట్ పడ్డది, బట్ మనం తీసుకోము. డోజీ వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇండెక్సెస్ క్యాండిలే, బట్ మార్కెట్ కంటిపోయింది. ఇక్కడ చూడండి, ఇది 12 PM కదా. ఇక్కడ మీకు 12 PM క్యాండిల్ ఇది. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ దొరికింది, ఇక్కడ నుంచి ఫాలో అయిపోయింది మార్కెట్. ఇంత మూమెంట్ చాలు నిఫ్టీలో మీకు. ఇంకో రోజు చూద్దాం. ఇక్కడ చూడండి 12 PM. సో ఇక్కడ కొంచెం మూమెంటం వచ్చింది, ఇక్కడంతా సైడ్ వేస్ అయిపోయి ఇక్కడ లాస్ట్లో మూమెంటం వచ్చింది. బట్ ఇది నిఫ్టీ, ఇది డోజీ వచ్చింది, మనం అవాయిడ్ చేస్తాం. ఇక్కడ చూడండి నిఫ్టీలో ఇది 12 minutes క్యాండిల్ కదా, దీన్ని మార్క్ చేయండి 12 PM. ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, అక్కడి నుంచి కూడా స్టాప్ లాస్ హిట్ కాకుండా మీకు ఇక్కడ వరకు రైట్ చేసింది. ఎండ్ ఆఫ్ ద డే మంచి మూమెంటం వచ్చింది ఈరోజు. సో నెక్స్ట్ ఇంకో రోజు చూస్తే మీకు, సో ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ వచ్చి ఇక్కడ కొంచెం వచ్చింది. ఇక్కడ చూడండి బాడీ చాలా బాగా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు లో మార్క్ చేశారు, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయిపోయింది. సింపుల్ స్ట్రాటజీ ఇది. సో ఇంకా మీరు వేరే దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో మీరు ఐడెంటిఫై చేయండి. నిఫ్టీ బ్యాంక్ చాలామంది అయితే ఇప్పుడు నిఫ్టీలో చేయట్లేదు, ఎందుకంటే మంత్లీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి. చూద్దాం ఒకసారి. నిఫ్టీ బ్యాంక్ కూడా మంచి మూమెంటం ఉంటుంది కాబట్టి. నిఫ్టీ 12 o'clock చూడండి, ఇక్కడ హై, ఇక్కడ లో. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది. సో మీకు స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు తక్కువ లాస్తో బయటకు వచ్చేస్తారు. తర్వాత కౌంటర్ ట్రేడ్లో మీకు ఆ లాస్ని రికవర్ అయిపోయి దానికంటే డబుల్ ప్రాఫిట్ వస్తుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి స్ట్రాటజీ. సో ఇక్కడ 12 PM, ఇక్కడ నుంచి మీకు కొంచెం డోజీ క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి,
ఇది కూడా డోజీ టైప్ ఉంది, సో అవాయిడ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అంత రావట్లేదు, రిలయన్స్లో బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, సో హై ఇది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఎట్లా పోయిందో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది 12 PM 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇది కొత్త వాళ్ళ కోసం ఇది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ.